ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అని అంటే, తల్లి నువ్వు చూసిన క్షణమే రాముణ్ణి కానీ తాకినట్లయితే ఆ రాముడు మనకి ఈ శ్రీరామనవమి రోజు ఊహించని అద్భుతం నీ కంట పడబోతోంది అని బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకి అందిస్తున్నారండి. తల్లి ఈరోజు నేను చెప్పే ఈ సందేశం జాగ్రత్తగా నేను చెప్పేది విను తల్లి. నీ జీవితం ఎంతో అందంగా మారబోతోంది బిడ్డ. రాబోయే శ్రీరామనవమి నాడు మహా అద్భుతమైతే నీ కంట పడబోతుంది తల్లి. జాగ్రత్తగా ఈ సందేశాన్ని పూర్తిగా విని నీ మనసుకి నచ్చిన వాళ్ళందరికీ కూడాను ఈ వీడియోని షేర్ చేయి తల్లి. ప్రయత్నం చేస్తే నిజంగా ఫలితం అనేది 1000 రెట్లు ఆ భగవంతుడు నీకు ఇస్తాడు తల్లి. నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. ఇలా అన్నందుకు నీ మనసులో నేను అదృష్టవంతురాలిని, ఏంటి బాబా నా పరిస్థితిని చూసి నన్ను హేళన చేస్తున్నావా అని అనుకుంటున్నావా తల్లి? కాదు తల్లి, నేను నిజంగా చెప్తున్నాను తల్లి, నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. మరి బాబా నాకే ఎందుకు ఇన్ని కర్మలు చుట్టుకున్నాయి అని బాధపడుతున్నావు కదా తల్లి. ఎందుకని అలా అనుకుంటున్నావు తల్లి? నువ్వు నిజంగా అదృష్టవంతురాలివే. కాబట్టి నీ భర్త వల్ల ఎన్నో ఇబ్బందులు పడినా కూడా అతని యొక్క ఆప్యాయత అనురాగాలు పొందలేకపోయినా కూడా నువ్వు అదృష్టవంతురాలివి అని ఎందుకు అంటున్నాను అంటే, కేవలం నీ బిడ్డల వల్ల బంగారం లాంటి నీ బిడ్డలు కాబట్టే వారు ఎంతో గొప్పవారు అవుతున్నారు. వారి వలనే నువ్వు అదృష్టవంతురాలు అయ్యావు. వారికి జన్మనివ్వడమే నీ అదృష్టం. ఎందుకంటే ఇక భవిష్యత్తులో కూడా వారు నిన్ను చూసుకునే విధానం ఎంతో గొప్పగా ఉంటుంది. నీ జీవితంలో నువ్వు పడిన కష్టాలన్నింటికీ కూడాను కారణాలు ఎన్నో ఉండొచ్చు, కానీ వాటన్నింటినీ తొలగించడానికి బిడ్డలే కారణం అవుతారు. వారి వల్లే నువ్వు కూడా ఆనందంగా ఉండబోతున్నావు. నీ బిడ్డలు నీ ఊహకు కూడా అందరి విధంగా గొప్ప స్థాయిలో ఉండబోతున్నారు. అందువల్లనే నువ్వు అదృష్టవంతురాలివి అని చెప్పారు. అందువలన నీకు ఏ విషయంలోనూ లోటు లేకుండా చూసుకుంటారు. వారికి మంచి బుద్ధులు నేర్పించావు. పెద్దవారిని గౌరవించటం కూడా నేర్పించావు. ఎందుకంటే నువ్వు చాలా గుణవంతురాలివి తల్లి. కాబట్టి నీ పిల్లలు కూడా ఎంత గౌరవంగా బ్రతుకుతున్నారు. మంచి విద్యా బుద్ధిని అందించావు. ఎంతో బుద్ధిమంతుల్లాగా పెరుగుతున్నారు. ప్రయోజకులను కూడా చేస్తున్నావు. వారు ఇంకా విజయాలు సాధిస్తూ ఎంతో ఉన్నత స్థానానికి చేరుకొని మీకు పరమానందాన్ని కలిగిస్తారు. నీ బిడ్డలకు తెలుసు నువ్వు ఏ విధంగా కష్టపడ్డావో అని. మా అమ్మ మా కోసం ఎన్నో బాధలు భరిస్తూ మమ్మల్ని పెంచి పెద్ద చేస్తుందని నీ కష్టమంతా వాళ్ళకి తెలుసు. నీ కన్నీళ్లు దిగమింగుకొని ఎన్నో బాధలను సహించి వారి కోసమే బతుకుతున్నావని వాళ్ళకి తెలుసు. కాబట్టి నువ్వెంతో అదృష్టవంతురాలివి. నేను చెబుతున్నాను కదా తల్లి, పెరిగిన తర్వాత వారు మంచి స్థాయిలో ఉంటారు. ఇప్పుడు నువ్వు ఈ కష్టాన్ని అనుభవిస్తూనే ఉంటావు. మంచి విద్యాబుద్ధుల్ని బిడ్డలకి నేర్పిస్తూ ఉన్నావు. కాబట్టి ఈరోజు నీ పిల్లలు నీ చేతికి అంది వచ్చారు. ఉన్నతంగా ఎదుగుతున్నారు. తమ తల్లి ఎన్ని ఇబ్బందులు పడి ఎన్ని అవమానాలు పొందిందో అవన్నీ వారు చూశారు. కాబట్టి మీకు గౌరవ మర్యాదలు కల్పిస్తారు. వారి వల్ల నీకు నలుగురిలోనూ గౌరవం దక్కుతుంది. నీ బిడ్డల్లాంటి బిడ్డలు ఉండాలని అందరూ కూడా కోరుకుంటారు. నిజమే కదా తల్లి, మా పిల్లలు ఎంత బుద్ధివంతులుగా ఉన్నారని నువ్వే పొంగిపోతావు. అందరూ అనడం వల్ల నీ మనసుకు కూడా కుదుట పడుతుంది. ఎంతో ప్రశాంతత కలుగుతుంది. ఇక నుంచి ఆనందంగా జీవించు తల్లి. నీ పిల్లల్ని చూసుకొని గర్వపడు తల్లి. నీకు సంతోషకరమైన వార్త రాబోయే శ్రీరామనవమి నాటికి చేరబోతోంది. ఎందుకంటే ఆ రోజు నుండి నీకు సకల శుభాలే జరుగుతాయి. నీ ఎదురుచూపులన్నీ కూడా ఫలించి నువ్వు కోరుకున్నవన్నీ నీ కళ్ళ ముందు నిలబడతాయి. అవన్నీ కూడా నీ సొంతం అవుతాయి. ఎప్పటి నుండో నువ్వు కోరుకున్నవన్నీ లభించడం వల్ల నీకు ఈరోజు ప్రత్యేకంగా ఉండబోతుంది. జీవితంలో ఎన్నో అగాధాలు, ఎన్నో అవమానాలు, ఎన్నెన్నో కష్టాలు పడుతూ వస్తూ ఉన్నావు.
నీకు ఈ రోజు నుండి అన్ని శుభకరమైన సంఘటనలే జరుగుతాయి. నీకు ఆ శ్రీరాముని రక్ష ఎప్పుడూ కూడా ఉంటుంది. ఇంతవరకు నువ్వు పడుతున్న బాధలు ఏవన్నా ఉన్నా సరే అవన్నీ కూడా నీకు దూరం చేస్తాను. మంచి రోజులన్నీ నీకు దగ్గరలోనే ఉన్నాయి. చెడు రోజులన్నీ పోయాయి. జీవించడానికి అవసరమైనవన్నీ నీకు సమకూరుస్తాను. పడిన ఇబ్బందులన్నీ ఇక చాలు తల్లి. ఇకపై నువ్వు ఏది ముట్టుకున్నా సరే అది బంగారం అవుతుంది. నువ్వు ఏ పని తలపెట్టినా అందులో నీకు లాభాలే వస్తాయి. నీ చుట్టూ శుభకరమైన రక్షణ కవచం అనేది ఆ శ్రీరాముని రక్షణ కవచం అయితే ఏర్పాటు చేస్తాను కనుక నువ్వు చేపట్టిన ఏ పనైనా సరే విశేషమైన విజయాన్ని సాధించి నిన్ను నీ కుటుంబాన్ని సంతోషంగా జీవించేలాగా చేస్తుంది. ధనం వచ్చిందని గర్వం రప్పించుకోకుండా అందరితోని కలిసిమెలిసి జీవించు, సంతోషంగా ఉండు తల్లి. నీకు నా ఆశీస్సులు, శ్రీరాముని ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. ఎన్నో సంవత్సరాల నుండి నీకు ఒక కోరిక ఉంది కదా తల్లి, అది ఇప్పటి వరకు నెరవేరలేదని నువ్వు బాధపడకు తల్లి. నువ్వు నీ లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నావు. ఎవరు ఏ పరిహారం పాటించమన్నా కూడా ఖచ్చితంగా పాటిస్తున్నావు. అయినా ఏం ప్రయోజనం కనిపించటం లేదు. అందువల్ల నువ్వు మానసికంగా వేదన అనుభవిస్తున్నావు. ప్రతి మనిషికి కూడా అవసరమైన సొంత ఇంటికల నీది కూడా స్వగృహం కట్టుకోవాలని, అందులో ప్రశాంతంగా జీవించాలని, అప్పుల బాధలన్నీ తొలగిపోవాలని, నీ కోరిక కుటుంబం అంతా ప్రశాంతంగా జీవించాలని, అందరితో గొడవలు లేకుండా సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నావు కదా తల్లి. నీ భార్య పిల్లలు నిన్ను అర్థం చేసుకోవటం లేదని ఎంతో మదనపడుతున్నావు. నీ భర్త నీ మాట వినట్లేదని బాధపడుతున్నావు. దానికోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు, కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క అడుగు కూడా పడలేదు కదా. అయితే ఈ పరిహారం ఒక్కటి చెప్తాను. నీ సొంత ఇంటికలు నెరవేరాలి అని అంటే నువ్వు చేయవలసిన ఒక చిన్న పరిహారం ఏంటో, ఎన్నో రోజులుగా తీరని సమస్యలు ఉన్నా, నీ కోరిక ఏది ఉన్నా సరే శ్రీరాముడితో చెప్పుకొని ఈ ఒక్క పరిహారం చేయి. శ్రీరాముని చిత్రపటం కనుక ఉంటే నీ ఇంట్లో శ్రీరాముని చిత్రపటాన్ని శుభ్రంగా గంధం కుంకుమ బొట్లతో అలంకరించి ఆ శ్రీరామునికి నైవేద్యాన్ని సమర్పించి ఉత్తర ముఖంగా 5 దీపాలను వెలిగించి తమలపాకులు 11 తమలపాకులు తీసుకొని ప్రతి ఒక్క తమలపాకు పైన శ్రీరామ జయరామ లేదంటే జై శ్రీరామ్ అని రాసి ఆ ఆంజనేయ స్వామికి కానీ శ్రీరాముని చిత్రపటం ముందు కానీ ఆ మాలను సమర్పించాలి. ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా మీరు ఏ సంకల్పంతో అయితే ఈ కార్యాన్ని చేస్తున్నారో అది నిర్విఘ్నంగా పూర్తి చేయటానికి మీ ఇష్టదైవం తోడుగా ఉంటుంది. అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠాపన చేసిన సమయంలో మనం ఏ విధంగా మన ఇంట్లో పూజను నిర్వహించామో అదే విధంగా రాబోయే శ్రీరామనవమి నాడు కూడా ఇదే విధంగా జరుపుకుందాం. ఆ రోజు మనకు అందించిన ఆ అక్షింతలు మన ఇంట్లో పెట్టుకుని మనం పూజను నిర్వహిస్తూ ఉన్నాం కదా. ఇంతవరకు ఆ అక్షింతలను ఎంతో పవిత్రంగా దాచిపెట్టుకుని మనం ఏ శుభకార్యం అయితే చేస్తామో మన ఇంట్లో ఆ సమయంలో వినియోగించుకోమని పండితులు మనకి సలహా ఇచ్చారు. కాబట్టి ఆ రోజు అంటే శ్రీరామనవమి నాడు ప్రతి ఒక్కరూ కూడాను శ్రీరాముని ఆశీర్వాదం, ఆంజనేయ స్వామి ఆశీర్వాదం మనకు లభించాలి అని అంటే, మనకున్న సమస్యలన్నీ తొలగిపోవాలి అంటే వడపప్పు పానకం అనేది ప్రసాదంగా నివేదన చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడాను. 11 తమలపాకులతో దీపారాధన చేయాలి. మనకున్న స్తోమతను బట్టి ఈ పూజని మనం నిర్వహించాలి. అలాగే ఆ తమలపాకుల పైన శ్రీరామ జయరామ అని రాసి స్వస్తిక్ సింబల్ని వేసి ఆ మాలను 11 తమలపాకులకి గుచ్చి మాలలాగా అయినా సరే మీరు కట్టి ఆ శ్రీమునికి వేయవచ్చు, శ్రీరామునికి వేయవచ్చు. లేదంటే ఆ ఆంజనేయ స్వామి చిత్రపటం ఉంటే ఆంజనేయ స్వామికి కూడా మీరు సమర్పించవచ్చు. ఈ విధంగా సమర్పించిన తర్వాత మీ మనసులో ఉన్న ఒక చిన్న కోరికను చెప్పుకోండి, సంకల్పం చేసుకోండి. స్వామి, ఈరోజు నేను తమలపాకులతో మీకు మాలను అర్పించాను, నైవేద్యాన్ని సమర్పించాను, 5 దీపాలు నీకు నివేదనగా అర్పించాను, నేతితో స్వచ్ఛమైన దీపారాధన చేశాను.
ఇవన్నింటిని పూర్తిగా అంటే మనస్ఫూర్తిగా స్వీకరించిన నా సంకల్పాన్ని నెరవేర్చు తండ్రి అని చెప్పి ఆ శ్రీరాముణ్ణి కానీ సాయినాథుణ్ణి కానీ ఆంజనేయ స్వామిని కానీ మీ ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకొని ఆ సంకల్పాన్ని మీరు చేయండి. తప్పకుండా మీ సొంత ఇంటి కలే కాదు, ఏ కోరిక అయితే ఆ కోరిక ఆ సంకల్పాన్ని మీరు నిర్విఘ్నంగా పూర్తి చేశారో అది తప్పకుండా తీరుతుంది. ఆంజనేయుడికి తమలపాకులు అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి ఈ తమలపాకుల మాలను మనం సమర్పించినట్లయితే శ్రీరామనవమి పండుగ రోజున తమలపాకుల మాల కానీ లేదంటే తమలపాకుల మీద దీపారాధన కానీ చేసినట్లయితే మీరు కోరుకున్న కోరికలు తీరుతాయి తల్లి. అంతేకాదు నువ్వు ఏ ఉపవాసాలు ఉండనాల్సిన అవసరం లేదు తల్లి. ఆంజనేయ స్వామికి ఇలా నువ్వు పూజ చేసుకున్నా లేదా శ్రీరామునికి చేసుకున్న ధూపదీప నైవేద్యాలు పెట్టనవసరం కూడా లేదు. నీకు తోచిన విధంగా నువ్వు పూజ చేసుకో. ఈ దేవుని పూజలు అన్నీ కూడాను నీ మనసుకు నచ్చిన విధంగానే నువ్వు సమర్పించుకోవాలి. ఇది కేవలం నీ మనస్తృప్తి కోసం మాత్రమే నువ్వు చేసుకోవాలి. ఇక ఎంతవరకు నువ్వు అనుభవిస్తున్న కష్టాలు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే, ఏది ఉన్నా సరే నీకు అన్నీ నెరవేరేలాగా నేను నీకు మాటిస్తున్నాను తల్లి. ఈ క్షణం నీ మనసుకు వచ్చిన ఆలోచనలన్నీ కూడా సరిగ్గా నిర్ణయం తీసుకున్నావో లేదో అన్న అనుమానంతో నా దగ్గర ఉన్న వారితో, నీ తోటి వారితో వెళ్ళి ఆ ఉద్దేశాన్ని నీ మనసులో ఉన్నది చెప్పుకుంటావు. అలా చెప్పుకుంటే వారు మంచి సలహా ఇస్తారని అనుకుంటున్నాను. కానీ అందరూ అలా ఉండరు తల్లి. వారు నీ ప్రతి ఆలోచనలను విని నువ్వు ఎక్కడ గొప్పవాడివి అయిపోతావో అని చెప్పి అనుకున్నవన్నీ కూడా సరైనవి కాదు అని నిర్ణయం తీసుకొని ఇలా అంటారు. నీకు వచ్చిన ఆలోచన అమలులో పెడితే ఎంతో మంచి స్థాయికి వెళ్తావని వారికి తెలుసు కాబట్టి అందుకని నిన్ను ఎలాగైనా నువ్వు అనుకున్న పనులు చేయకుండా నువ్వు ఆలోచించేవి సరైనవి కాదు అని నీకు వాళ్ళు చెబుతున్నారు. అది నమ్మి నువ్వు కొత్త ప్రణాళికలను వేసి వాటిని కూడా ఎవరైనా బాగోలేదంటే మళ్ళీ కొత్త ప్రయత్నాలు చేస్తున్నావు. ఇలా వెళుతూ వెళుతూ ఎప్పటికి నీ లక్ష్యం చేరుకుంటావు చెప్పు. కనుక నువ్వు చేసిన ప్రతి ఆలోచన నువ్వు చేయాలనుకునే పని 1-2 సార్లు కాదు. నీకు నువ్వుగా విశ్లేషించుకో. సరైన ఆలోచన నీకే తెలుస్తుంది. ఎవరిని నమ్మొద్దు. నీ తల్లిదండ్రులు, నీ భార్య, పిల్లలు, నీ భర్త తప్ప ఎవరిని అడిగినా నీకు చెడు జరగాలనే సలహాలే ఇస్తారే తప్ప కనుక నువ్వు ఏం చేయాలనేది తెలుసుకో. నువ్వు ఎప్పటి వరకు చేయాలనుకున్న ప్రణాళికలకు ఇంతవరకు కూడా ఆగావో అవన్నీ కూడాను మొదలుపెట్టు. నువ్వు వేసుకున్న ప్రణాళికలన్నీ కూడా సరైనవే నిర్ణయించుకో. వాటిలో నువ్వు ఏదైతే చేయగలవో నీ శక్తి సామర్థ్యాల కొరకు ఎంత ఉందో అంత మాత్రమే ఎంచుకొని ఆ దిశగా నువ్వు ప్రయాణం చేయి. అప్పుడు నీకు విజయం దొరుకుతుంది. నువ్వు నీ కుటుంబ ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడూ కూడా సంతోషంగా జీవించేలాగా, మనశ్శాంతిగా ఉండేలాగా ఆశీస్సులు ఎప్పటికీ నీకు నేను అందిస్తున్నాను తల్లి. నీకు నా మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పది. నీవు నన్ను ఎల్లవేళలా నీ బిడ్డలాగే తలుచుకుంటూ ఉంటావు. బాబా బాబా, సాయి సాయి అంటూ ఉంటావో తల్లి. నన్ను వేడుకుంటూనే ఉంటావు. నీ బిడ్డకి ఎలాగైతే కడుపు నింపుతావో అదేవిధంగా నన్ను కూడా చూసుకుంటావో. నువ్వు తండ్రి స్థానంలో ఉంచావు నన్ను కాబట్టి నువ్వు ఎప్పుడు నా ఆశీస్సులు నీకు ఉంటాయి తల్లి. ఈరోజు శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన భక్తుడు హనుమంతుడు రాముని ప్రతి ఒక్కరూ శ్రీరామనవమి రోజునాడు ఆ హనుమంతుడిని కూడా ప్రార్థన చేసుకొని ఈరోజు నా మీద నమ్మకంతో తాకావు కదా తల్లి, కాబట్టి ఈరోజు నీకు అంతా శుభమే జరుగుతుంది. అంతేకాదు రాబోయే రోజులు కూడా ఎంతో చక్కగా జీవితాన్ని అయితే నువ్వు అనుకున్నట్టుగా ఉంటుంది, సాధించి గడుపుతావు. రాబోయే శ్రీరామనవమి నాడు నేను చెప్పినట్టుగా చేయి తల్లి. జీవితం ఇక మీదట సుఖంగా సంతోషంగా సాగిపోతుంది తల్లి. అనుకున్నవన్నీ సాధిస్తావు అని చెప్పి ఈరోజు బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని అయితే అందించారండి. ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మరికొందరి సాయి భక్తులకి లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ప్రతి ఒక్కరూ కూడాను ఈ వీడియోకి 200 లైక్స్ అయితే అనుకుంటున్నాను. ఆ సాయి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరూ లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ సాయి ఆశీస్సులు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. రేపటి సాయివాకుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.